హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హరిత బ్లాగ్స్. సో నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ రెడీ అయ్యే గ్యాప్లో నేను షాపింగ్కి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. అందులో అల్యూమినియం గిన్నెలు, నాన్ స్టిక్ గిన్నెలు వాడొద్దని చెప్పి అన్నారు. సో ఎందుకు ఏంటి అని చెప్పి నేను కూడా కొంచెం సెర్చ్ చేశాను. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. సో అల్యూమినియం గిన్నెల్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఈ అల్యూమినియం గిన్నెలు వేడికి కరుగుతుందంట. సో దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉందంట. సో అందుకనే నేను ఈ అల్యూమినియం గిన్నెల్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. అలానే ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు అని అంటున్నారు. మరి నాన్ స్టిక్ బెటరా, అల్యూమినియం బెటరా అంటే అల్యూమినియం గిన్నెల కన్నా నాన్ స్టిక్ ప్యాన్స్ చాలా బెస్ట్. స్టీల్ గిన్నెల కన్నా అల్యూమినియం గిన్నెలతోనే మనకి ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి తప్పనప్పుడు అల్యూమినియం గిన్నెల్లో వండేసిన తర్వాత వెంటనే వేరే వాటిలో షిఫ్ట్ చేసేయండి. దానివల్ల మనకి అంత ఎఫెక్ట్ కాదు. సో ఈరోజు నేను స్టీల్ గిన్నెలు తీసుకురావడానికని షాప్కి వెళ్తున్నాను. అక్కడ ఏం కొంటాను, ఎలాంటివి నాకు దొరుకుతాయో చూద్దాం. సో నేను షాపింగ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు ఈశాన్ని రెడీ చేసి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఈశాన్ షాపింగ్ అయిపోయిన తర్వాత స్టీల్ షాప్కి వెళ్తాను. సో ఈశాన్ షాపింగ్ అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా మాకు బాగా ఆకలి అయ్యి పక్కన ఉన్న మండీకి అయితే వచ్చాము. వాటి మీద ప్లేట్స్ పెట్టి తినడానికని అనుకోవట్లేదు వాడికి దరువు వేయడానికి ఇచ్చిరేమో అని అనుకుంటున్నాడు. సో మా ఈశాన్ ఏడికి వచ్చినా మంచిగా ఎంజాయ్ చేస్తాడు, ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. సో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే దిల్షుక్ నగర్కి వచ్చాము. ఇక్కడ స్టీల్ షాప్ ఒకటి ఉంది. సో అన్నీ మనకి ఇక్కడే దొరికేస్తుంది. సో మనకు కావాల్సిన కడాయిలు అయితే ఇక్కడ ఉన్నాయి. కర్రీస్ కోసమని కడాయిస్. సో రైస్ వండుకోవడానికి కూడా పెద్ద పెద్ద గిన్నెలు తీసుకుంటున్నాను. నాకైతే డైరెక్ట్గా రైస్ వండడం రాదు, రైస్ కుక్కర్ అయితేనే వచ్చు. సో చూడాలి, ఇంకా మమ్మీ దగ్గర నేర్చుకోవాల్సిందే. సో నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడే దొరికేసాయి. ఇంకా బిల్లింగ్కి వెళ్ళాలి. ఎంత అవుతుందో ఏంటో, బిల్లింగ్కి వెళ్తుంటేనే నాకు భయం అవుతుంది. ఎందుకంటే స్టీల్ సామాన్లు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. సో ఫైనల్గా నా షాపింగ్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. రైస్కి వండడానికి కోసం గిన్నెలు కొన్ని తీసుకున్నాను. ఒక 3 కడాయిస్ తీసుకున్నాను. కడాయి కొంచెం బేస్ బాగా మందంగా ఉన్నదే నేను తీసుకున్నాను. ఎందుకంటే కూర అవి మాడిపోకుండా ఉండడానికి కోసమని. సో స్టీల్ కాబట్టి తొందరగా అడుగంటుకుంటుంది కదా. సో నేను అందుకని ఇలాంటివి తీసుకున్నాను. సో మీరు కూడా చాలా వరకు ఈ అల్యూమినియం గిన్నెల్ని అవాయిడ్ చేయండి. కుదిరితే ఇలాంటివి తెచ్చుకొని యూస్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.